వీలేటి ఎవరి దగ్గర బ్యాగులు లేవు. కొంప తీసి ఎవరు లంచ్ తీసుకురాలేదా? ఆగండి. ఏమైందిరా? పిక్నిక్ అంటే ఫుడ్ ఉండాలి కదా. నా దగ్గర బ్యాగ్ కనిపిస్తుంది, మీరు ఎవరు బ్యాగులు తీసుకురాలేదా? బాక్సులు తీసుకురాలేదా? నా బాక్స్ మాత్రం అడిగితే నేను ఇవ్వండి. ముందే చెప్పేస్తాను, తర్వాత నాకు సంబంధం లేదు. ముందే పప్పు నేను బాక్స్ తెద్దామని అనుకున్నాను రా, కానీ అమ్మ చేసింది పచ్చికూర పప్పు. అది ఎవరు తింటారు? పిక్నిక్ అంటే చికెన్ మటన్ ఉండాలి గాని ఈ పచ్చికూర పప్పు జీలకర్ర చాలేంట్రా. అందుకే మీరు ఎలాగో చికెనే తీసుకొస్తారని నేను ఏం తీసుకురాలే. ఈ అడవేటి ఇంత భయంకరంగా ఉంది. అయినా జగ్గు, నీకు ఇంకో ప్లేస్ దొరకలేదరా? ఈ రూమ్ తీసుకొచ్చేసావా? అరే మొన్న బీచ్ కి వెళ్దామంటే భయం అన్నావు, నిన్న రిసార్ట్ కి వెళ్దామంటే రా అన్నావు. అందుకే నీకు చెప్పకుండా ఈ అడవిలోకి తీసుకొచ్చేసా. అని నువ్వేం భయపడదు, ఇది చాలా సేఫ్ ప్లేస్. అవును, నీకెలా తెలుసురా? ముందు వచ్చావండి. రాలేదు కానీ నా సిక్స్ అని చెప్తున్నావా, చాలా సేఫ్ ప్లేస్ అని. అక్కడ దాబా కనిపిస్తుందిరా. అడవిలో ఎవరో పెట్టాడు దాబా తింగర్. మీరు ఎలాగో ఫుడ్ తీసుకురాలేదు కదా, వెళ్ళి తెచ్చుకోండి. మళ్ళీ తినేటప్పుడు జాలిగా నాకు చూసినా ఒక్క ముద్ద కూడా ముందే చెప్తా, తర్వాత అయితే నాకు సంబంధం లేదు. అరే మన మెల్బోవే స్పాట్ ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లే ఉందా, మళ్ళీ వస్తున్నావు. నువ్వేం భయపడదు, నీ ఫుడ్ మాత్రం మేమేం పట్టుకోం. అవునా, అలాగైతే ఓకే. ఫస్ట్ అలాగని ఈ బాక్స్ తినేస్తాను, తర్వాత మీతో కలిసి దాబాలో మంచి మంచిగా బిర్యానీ తింటా, ఓకేనా? అదే ఆయన చాలా ఫాస్ట్ గా పనండి, చిన్న అవుదాం. సరే బా, బాయ్ బాయ్ దాకా పల్లి వస్తాం బిర్యానీ నుంచి. చాలా సైలెంట్ గా ఉందా, బస్సులు సౌండ్లు దోమలు ఏమీ లేకుండా చాలా సైలెంట్ పీస్ఫుల్ గా ఉందా. అవునరా, నేచురలీ అందరూ గాలి పీల్చుకోవాలి, స్లోగా వదండి. మళ్ళీ పీల్చుకోండి. స్లోగా వదండి. ఏంటో అయితే ఏంటి సరే పప్పు, ఏంట్రా ఇది? కంపు భరించలేకపోతున్నారు రా. ఏంట్రా ఈ కంపు? సురేష్, ఏంద్రా నీ బాంబు నువ్వు? అది మార్నింగ్ అమ్మ పప్పు చేసిందిరా, కొంచెం ఎక్కువ తిన్నా, అందుకే గ్యాస్. అవును, జగ్గుగారేరా? జగ్గుగారేట్రా? ఏడు ఇదే కదా ఉండాలి. జగ్గుగారు పదండి, పదరా.